కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ నెల 23న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాట్నాలో పర్యటించబోతున్నారు. 24వ తేదీన జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి. 25వ తేదీన తమిళనాడు చేరుకుంటారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించేటువంటి సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నెల 23న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాట్నాలో పర్యటించబోతున్నారు. 24వ తేదీన జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే 25వ తేదీన తమిళనాడు చేరుకుంటారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించేటువంటి సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 23 నుంచి కూడా వరుసగా రేవంత్ రెడ్డి పర్యటనలు చేయబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. పాట్నాలో జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశం 24వ తేదీన ఉంది. ముందు రోజు సాయంత్రమే ఆయన పాట్నాకి చేరుకోబోతున్నారు. అయితే మరుసటి రోజు 25వ తేదీ తమిళనాడు ప్రభుత్వం సీఎం స్టాలిన్ నిర్వహించేటువంటి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి అంశము, మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. 25వ తేదీన చెన్నైలో జరిగేటువంటి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. 2 రోజుల పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటి పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ సమావేశం, ఎన్నికల సందర్భంగా బీహార్ లో నిర్వహిస్తున్నటువంటి సమావేశం కాబట్టి అన్ని రాష్ట్రాలకు పార్టీ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆహ్వానించి దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఈ స్టాలిన్ కి సంబంధించి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ కావడం వల్ల రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా ఒకటే కావడం వల్ల ఆ సమావేశానికి రేవంత్ రెడ్డిని పిలిచారు. ఆ సమావేశానికి హాజరవ్వడానికి ఆయన చెన్నైకి వెళ్తారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.